వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. సిలువ విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఇస్రాయేల్ ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతారు. వెట్టి చాకిరి చేసి విలువలేని మనుషులుగా ఐగుప్తు దేశంలో ఉంటారు. వారి ఏడుపులు మూలుగులు విన్న దేవుడు వారిని విడిపించి అబ్రహాముకు యాకోబుకి వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అయిన కనానుకు రప్పించాలని అనుకుంటారు. మోషేను నాయకుడిగా ఎంచుకొని ఐగుప్తు దేశానికి పంపిస్తారు. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడినప్పుడు ఫరో వారిని పంపించడానికి అస్సలు ఇష్టపడడు, కఠిన హృదయుడుగా ఉంటాడు. అయితే మోషే 9 రకాల తెగులు రప్పించి ఫరోను భయపెట్టాలని చూసినా ఫరో భయపడకుండా వారిని పంపించడానికి అస్సలు ఇష్టపడడు. అయితే 10వ రకం తెగులు అంటే ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తము వారి ఇశ్రాయేలు ప్రజల ద్వారబంధాలకు రాస్తారు. రాసిన తర్వాత యెహోవా సంహార దూత ఆ దేశంలో సంచరించినప్పుడు ఎవరి ద్వారబంధానికైతే ఎర్రని రక్తం ఉంటుందో ఆ ఎర్రని రక్తం ఉన్న ఇంటిని కాకుండా వేరే ఇంట్లోకి వెళ్ళి వారి యొక్క జ్యేష్ఠ సంతానమును హతం చేస్తుంది ఆ యెహోవా సంహార దూత. అలా ఆ ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట్లో ఏడుపులు, ప్రతి ఇంట్లో మరణం సంభవించింది. దీనికి భయపడిపోయిన ఫరో ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి ఇష్టపడతాడు. అయితే వారందరూ దాదాపు 30 లక్షల మంది జనాభా అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ గొర్రెపిల్ల రక్తము వారి ద్వారబంధాలకు రాయటంతో యెహోవా సంహార దూత వారి ఇంటికి రాకుండా వారిలోని సంతానమును హతం చేయకుండా వారిని కాపాడింది. యేసు ప్రభువారు ఈ లోకంలోకి గొర్రెపిల్లగా వచ్చాడు. బాప్తీసమిచ్చి యోహాను ఏమంటారంటే యేసు ప్రభువారిని ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. ఆనాడు ఆ గొర్రెపిల్ల రక్తము వారిని కాపాడితే యేసు ప్రభువు అనే గొర్రెపిల్ల వధింపబట్టడం ద్వారా ఆ రక్తము ప్రపంచ మానవాళి పాపాన్ని విమోచించింది, కాపాడింది. ఆ రోజు వారు ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాగ్దాన దేశమైన కనానుకు వెళ్తే యేసు ప్రభువారి రక్తం వల్ల పాపపు బానిసత్వం నుంచి అపవాది బానిసత్వం నుంచి పరమకానాను అయిన పరమ యెరూషలేమైన పరలోకానికి మనము చేరుకోబోతున్నాం, వెళ్ళబోతున్నాం. యేసు ప్రభువారు తీసుకొచ్చిన ఆ రక్త విమోచనే ఈరోజు మనందరికీ తండ్రితో అనుసంధానం అవ్వడానికి, తండ్రితో బంధం ఏర్పరచడానికి కారణమైంది.